पंजाब सिंधु गुजरात तव जय गाथा जनगण मंगलदायक तव सुभाषिष जय गाथा जनगण मंगल हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे। రాజ్యాంగం యొక్క కమిటీ ఫామ్ చేసిన తర్వాత దానికి డ్రాఫ్టింగ్ కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దానికి చైర్మన్గా ఉన్నారు. దాంట్లో మిగతా 7 మంది మెంబర్స్ ఉన్నప్పటికీ కూడా మరి అంటే ఒక కమిటీ, ఒక రాజ్యాంగం అనేటువంటి డ్రాఫ్టింగ్ కమిటీ, దానికి చైర్మన్ అంబేద్కర్. అయితే మనకు మనం ఎప్పుడు అంబేద్కర్ పేరే చెప్తుంటాము రాజ్యాంగం అనేసరికి. ఎందుకు అంటే ఒక కమిటీ ఉన్నప్పటికీ కూడా మిగతా వాళ్ళందరూ ఆ రోజులో ఉన్నటువంటి ఈ యొక్క ఒక డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో దాన్ని మన అంబేద్కర్ యొక్క చైర్మన్షిప్లో వాళ్ళు పనిచేయడానికి ఇష్టపడక మిగతా మెంబర్స్ అందరూ కూడా సరే ఎవరి వారి పనుల మీద దాన్ని తప్పించుకోవడం జరిగింది వాస్తవంగా. సో దానికి మాది భారం అంతా కూడా అంబేద్కర్ మీదనే పడింది. సో దానికే ఆయన బిఎన్ రావు గారు అని చెప్పి బాగా సపోర్ట్ చేశారు. సో ఆ విధంగా అంబేద్కర్ ఒక అహర్నిశలు కష్టపడి ఒక రాజ్యాంగాన్ని మొత్తానికి మన దేశానికి అంకితం చేశారు. సో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మన మొదటి పాలకులు జవహర్లాల్ నెహ్రూ గారి నుండి తీసుకుంటే ఒక రాజ్యాంగంలో ఉన్నటువంటి వాటిని తూచా తప్పకుండా అమలు చేయడానికి వారు ఒక గట్టి పునాదులు వేయడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని బలంగా తీసుకొని వెళ్ళడానికి ఒక బలమైనటువంటి పునాదులు వేయడం జరిగింది. సో ఆ పునాదుల మీదనే మనము తద్వారా జరిగేటువంటి ఈ యొక్క మన దేశ ప్రగతి అయితేనేమి, మన సంక్షేమం అయితేనేమి అంటే మనం చూస్తున్నాము. కాబట్టి మనమందరం కూడా రాజ్యాంగ విలువలకు లోబడి దాని స్ఫూర్తిని కొనసాగించడానికి మనందరం కూడా పాటుపడాలని చెప్పి మీ అందరినీ మరొకసారి కోరుతున్నాం.